మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంట్ గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ఈరోజు ఎంతో మాగుంట కుటుంబానికి, కుటుంబ అభిమానులకి, శ్రేయోభిలాషులందరికీ కూడా ఒక విచారకరమైన దినం ఇది. మా వదినమ్మ గారు మాగుంట పార్వతమ్మ గారు మరణించారంటే నమ్మలేకుండా ఉన్నారు అందరు కూడా. మా అన్నగారి కృష్ణేశ్వరు మాగుంట సుబ్రహ్మణ్యరెడ్డి గారి మరణానంతరం పార్వతమ్మ గారు మా ఇంటికి ఒక పెద్ద దిక్కుగా ఉండి, మా అన్న మరో అన్న కూడా సుధాకర్ రెడ్డి గారైనా, మా అక్క సుహాసినమ్మ గారిని కూడా ఎంతో ప్రేమతో కూడా వారు ఎప్పుడు కూడా ఆదరాభిమానాలతో కూడా మా కుటుంబాన్ని అందరికీ కూడా ఒక పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి వారు. దాదాపు అంటే 1967 సంవత్సరంలో వివాహం అయింది సుబ్రహ్మణ్యరెడ్డి గారికి, పార్వతమ్మ గారికి. అంటే 57-58 సంవత్సరాల క్రితం మాగుంట కుటుంబానికి ఆ మహాతల్లి రావటం జరిగింది. 58 సంవత్సరాలుగా ఈ కుటుంబం అంతా కూడా ఒకటే కుటుంబంగా కూడా కలిసిమెలిసి ఉండటం అనేది చూసాం. ఇంకా మా పిల్లలకి పిల్లలు కూడా రావటం కూడా చూశారు వాళ్ళు. కానీ కొద్ది కాలంగా అస్వస్థతగా ఉండిన తర్వాత ఎక్కువ కాలం అనేది ఉండేదాని కొరకు ఎంతో ప్రయత్నాలు అనేది మేమందరం కూడా చేయటం జరిగింది డాక్టర్ల ద్వారా. కానీ విధి వక్రీకరించి వారు కాలం చెందారని అంటేనే చాలా కష్టతరమైంది ఇది మాగుంట కుటుంబానికి, ప్రత్యేకంగా మాగుంట కుటుంబ అభిమానులందరికీ కూడా. ఈరోజు పొద్దున్నే 6:27 వారు తుది శ్వాస తీసుకోవటం కూడా జరిగింది అపోలో చెన్నై హాస్పిటల్లో. ఆ తర్వాత అన్ని కార్యక్రమాలు అక్కడ పూర్తి చేసుకున్న తర్వాత 2 గంటల ప్రాంతానికి ఈరోజు నెల్లూరుకు రావటం కూడా జరిగింది. ప్రముఖంగా నెల్లూరులోనే వారి అంత్యక్రియలు కూడా జరపాలనేది కూడా కుటుంబ నిర్ణయం. అంటే ఆమె ఒంగోలు పార్లమెంటు మెంబర్గా కూడా కొంతకాలం కూడా అక్కడ మెంబర్గా కూడా ఎంపీగా ఉండి, ఆ తర్వాత కావలికి శాసనసభ్యురాలుగా చేసిన సేవలు అనేది కూడా 2 జిల్లాల్లో మర్చిపోలేరు. ప్రకాశం జిల్లా అయినా కూడా, నెల్లూరు జిల్లా అయినా కూడా ఎంతో అవినాభావ సంబంధం కూడా ఏర్పరచుకొని ఈ 2 జిల్లాల్లో ఉన్న ప్రజలందరూ కూడా తన సొంత బిడ్డల్లాగా చూసుకోవటం అనేది ప్రతి ఒక్కరూ ఆ ఆప్యాయతను కూడా పొందిన వారు ఉన్నారు. వారందరూ కూడా వచ్చి పార్వతమ్మ గారిని దర్శనం చేసుకునేదానికి ఎంతో అనువుగా ఉంటుందనేది నెల్లూరు ప్రాంతాన్ని కూడా కుటుంబం కూడా ఎంపిక చేయటం. అందుకు రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి పూజా కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభం అవుతాయి. వారికి సంప్రదాయంగా కూడా అన్ని దేవాలయాల నుంచి అర్చకులందరూ కూడా రావటం, సంప్రదాయకమైన పూజా కార్యక్రమాలు కూడా జరిపిన తర్వాత 4 గంటల ప్రాంతంలో అంతిమ యాత్ర అనేది కూడా వారిని అందరి స్నేహితులు, బంధువులు అందరితో కూడా వారిని అంతిమ యాత్ర కూడా జరుపుకునే దాని కొరకు మనం అందరం కూడా రేపు ప్రయత్నం చేస్తాం. దయచేసి మాగుంట కుటుంబ అభిమానులందరూ కూడా విన్నపం చేసుకుంటున్నాను. నేను మాగుంట పార్వతమ్మ గారిని కడచూపు చూసుకోవాలని అనుకున్నప్పుడు రేపు అందరూ కూడా రండి. 3 గంటల ప్రాంతంలో ఇప్పుడు మనందరం కూడా పూజా కార్యక్రమంలో కూడా పాల్గొని అంతిమ యాత్రలో కూడా వారిని మనం నివాళులు అర్పించే కార్యక్రమం కూడా మనం చేసుకుంటామని తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరితో ఎంతో అభిమానంగా ఉండి అరమరికలు లేకుండా వయసుతో కానీ ఇక ఏ ఇతర సంబంధాలతో కానీ సంబంధం లేకుండా ఎంతో ఆత్మీయంగా ఒక అక్కగా మాకు ఆమె పరిచితం. ఆమె ఎంతో ప్రేమగా మమ్మల్ని ఆదరించినటువంటి వ్యక్తి. మేమందరం కూడా ఆమెని సొంత సోదరిగా, అక్కని ఎప్పుడు కనపడ్డా ఆమె ఎంతో ఆప్యాయంగా విజయ ఎట్టుండవారునా అని మమ్మల్ని అందరినీ పేరు పేరున అడిగేటటువంటి సౌజన్యమూర్తి. రాజకీయాలలో ఉన్నప్పుడు కూడా ఆమె ఏ రోజు కూడా తరతమ తేడాలు లేకుండా
పార్టీలతో సంబంధం లేకుండా ఒక మంచి హృదయం కలిగినటువంటి వ్యక్తిగా ప్రతి ఒక్కరికి చేతనైనంత సహాయం చేసినటువంటి అమృతమూర్తి పార్వతక్క గారు ఈరోజు ఆమె లేరనటం బాధాకరమైనప్పటికీ మా అందరి మనసుల్లో చిరస్థాయిగా నిలిచేటటువంటి సోదరి మా పెద్దక్క పార్వతక్క గారికి వారి ఆత్మశాంతి కలగాలని ఆ భగవంతుల్లో ఆమె సంపూర్ణంగా ఐక్యమయ్యి పైనుంచి తమ్ముళ్ళమైన మమ్మల్ని అందరినీ కూడా ఆమె ఆశీర్వదించాలని ఆమె ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మేము సంతాపాన్ని వ్యక్తం చేస్తూ మా అక్క పార్వతక్క గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాం. పార్వతక్క అంటే నాకు అమిత అభిమానం. ఎందుకంటే నేను గెలిచినప్పుడు రాజ్యసభగా ఫస్ట్ నన్ను పిలిపించి బ్రేక్ఫాస్ట్ పెట్టి జాగ్రత్త అయ్యా, పాలిటిక్స్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలా, మనము అనుకున్నట్టు జరగవు, జాగ్రత్తగా నడుపుకో. సుబ్రహ్మణ్య ఉన్నప్పుడు కూడా చాలాసార్లు చెప్పేది ఏది కూడా జాగ్రత్తగా ఉండాలని. కానీ ఆ రోజుల్లో అటు జరిగింది. ఇవన్నీ చూశాను కాబట్టి మీకు చెప్తున్నాను అని నాకు బాగా గుర్తు. గెలిచిన తర్వాతనే బేబీచి ఇంటికి ఇక్కడ ఇదే ఇంట్లో అదే మాటలు గుర్తుకొస్తున్నాయి. ఇంకా కూడా చెప్పింది ఆ మాటలు అనుకుంటూనే అక్క నాకు ఎక్కడి నుంచి జరుగుతుంటే అంత అటువంటి మంచి మాటలు మీ అందరికీ తెలుసు. ఎవరు పోయినా ఆమె దగ్గరికి ఆమె చేయగలిగిన సహాయం ఆమె చేసింది. వ్యక్తి చాలా మంచి వ్యక్తి. ఎన్నోసార్లు కలిసినప్పుడు మంచి మాటలు, అటువంటి మంచి మాటలు మనం ఇంకా వినలేము. మీకు అందరికీ ఈరోజు పరిస్థితి కూడా ఇటువంటి మంచి మనిషిని ఈరోజు మనం లేకుండా పోవడం చాలా దురదృష్టం. సుబ్బరామరెడ్డి గారి సతీమణి పార్వతక్క ఎంపీగాను ఎమ్మెల్యేగాను జిల్లాకి ఎన్నో సేవలు అందించడం జరిగింది. అదేవిధంగా ఆమె ఉన్నంత వరకు నిరంతరము సుబ్బరామరెడ్డి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.